దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలిగిన గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికే మహిమ. పిలిచిన మీ అందరికీ నా వందనాలు. మరొకసారి దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. ఇక్కడ యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నవారు ధన్యులు. నిజమే కదండి. ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎందుకంటే దేవాతి దేవుడు భూమి ఆకాశాలు సృజించిన ఆయన ఏర్పరచుకున్న మనుషుడు ఎంత ధన్యుడు అంది. దేవునికి అందరూ ప్రార్థన చేద్దాం, దేవుడు ప్రార్థన ఆలకించాలని అనుకుంటాం కదండి. అయితే దేవుడే నీ మాట నేను వింటాను, నీ ప్రార్థన నేను వింటానని మన దగ్గరికి వస్తే మనకు ఎంతో ధన్యత కదండి. అటువంటి ధన్యత పొందుకున్నారు ఇశ్రాయేలీయులు, యూదులు కదండి. అయితే వారు ఎంత ధన్యులంటే ఆ ఐగుప్తు నుంచి వారిని దేవుడు బయటికి తీసుకొస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన విషయం, మరి అక్కడి నుంచి జరిగిన ప్రతి ఒక్క కార్యం కూడా సర్వలోకంలో ఉండేటువంటి సర్వ దేశాలు కూడా ఇశ్రాయేలీయుల దేవుడు ఎంత గొప్ప దేవుడు, వారు ఎంత ధన్యులు అని చెప్పుకున్నారు. అవును కదండి. అటువంటి గొప్ప కార్యాలు చేసి ఆయన దేవుడు ఉన్నవాడు, ఆ జనులు చాలా ధన్యులు, వారిని దేవుడిగా ఏర్పరచుకున్నాడు, ఆ జనులు చాలా ధన్యులని చెప్పుకున్నారు కదండి. అయితే ఈ కడవరి దినాల్లో దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడండి. ఎక్కడి నుంచి అంటే లోకంలో నుంచి. లోకంలో నుండి ఆయన మనల్ని ఏర్పరచుకున్న సేవకులుగా ఏర్పరచుకున్నాడు, పరిచారికులుగా, సువార్థికులుగా, మరి విశ్వాసులుగా, సంగముగా అనేక మంది చిన్నలు, పెద్దలు, వృద్ధులు, బాలురని తేడా లేకోకుండా దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ఎన్నుకుని ఏర్పరచుకుని ఎంతోమందిని లోకంలోని వేరు చేసి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా చేసుకున్న మరి దేవుని బిడ్డలు అయిన అందరూ కూడా ఎంతో ధన్యులు కదండి. ఆ ధన్యత దేవుడిచ్చినది. ఎందుకంటే ఒక దేవుడే నీవు నా బిడ్డవని మనసుతో చెప్పి బిడ్డలుగా చేసుకునే ధన్యత అది కదండి. ఒక అధికారి ఉన్నాడంటే ఇతను నాకు కావలసిన వాడంటే ఎంతో ఉప్పొంగిపోతారు మనుషులు, ఆ అధికారి నన్ను చూసి ఇలాగన్నాడు అని. కానీ సర్వలోకంను సృజించిన దేవుడే నా బిడ్డ అంటే ఇంకా ఎంత మనిషి ఎంత ఉప్పొంగిపోవాలి, ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి. కడ వరకు బ్రతుకున్నంత వరకు కూడా ఆయనతోటే ఉండాలి అనేటువంటి విశ్వాసం, నమ్మకం ఉండాలి కదండి. అయితే దేవుడిచ్చిన ధన్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరత కూడా ప్రతి దేవుని నమ్మిన బిడ్డలకే ఉన్నది. వారి విశ్వాసులైన, సేవకురాండ్రైనా ఎవరైనప్పటికైనా ధన్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకసారి మేము బాప్తిసం పొందాం, ఒకసారి దేవుని సేవలోకి వచ్చాం, ఒకసారి మేము దేవుని బిడ్డలం అయిపోయి ఇంకా దేవుని బిడ్డలమే, ఇది ఎవరో తీసేయలేరు అంటానికి లేదండి. ఎందుకంటే మనకే తెలుసు ఏంటంటే యేసుప్రభు గారితో ఉండేటువంటి 12 మంది శిష్యుల్లో ఒక అతను ఇస్కరియోతు యోధ కోసం మనకు తెలుసు కదండి. అతను ఎటువంటి ధన్యత పొందుకున్నాడని అంటే 12 మందిలో మరి ఒకనగా ఉన్నాడు, అంటే మొదటి సంఘంలో ఒకనగా ఉన్నాడు అతను. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే నాకు కావాలని వెళ్ళాడు, నేను నీతోటి ఉంటానయ్యా అని వెళ్ళాడు. అతడు మంచివాడు కాదు, చెడ్డవాడే, ఆయన నీతో నేను ఉంటాను అన్నటప్పుడు ఆయన నీ వద్దు, నువ్వు మంచివాడు కాదు అని త్రోసివేయలేదు. కానీ నాతో ఉండటానికి, నా శిష్యులు ఒకనగా ఉండటానికే నిన్ను నేను ఒప్పుకుంటున్నాను, నాతోటి ఉండు అన్నాడు ఆయన. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. అయితే ఇస్కరియోతు యోధ కోసం మనకు తెలిసినప్పుడు ఆ ధన్యతను అతను నిలబెట్టుకున్నాడా అంటే నిలబెట్టుకోలేదు. అతడు చేసిన పని ఏంటంటే అతడు 3.5 సంవత్సరాలు యేసయ్యతోటి ఉన్నాడు. యేసయ్యతోటి ఉండి యేసయ్య మాటలు విన్నాడు, యేసయ్య చేసిన అద్భుతాలు చూశాడు, యేసయ్య చేసిన గొప్ప కార్యాలు చూశాడు, చనిపోయిన వారిని లేపడం చూశాడు, కుష్ఠరోగులు బాగు చేయడం చూశాడు, కుంటివారిని బాగు చేసిన చూశాడు, పక్షవాతం గలవారిని బాగు చేయడం చూశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చూశాడు. ఆయన దేవుడిగా ఎన్నోసార్లు వారికి మంచి బోధలు బోధిస్తూ ఆయన దేవుని రూపం ఎన్నోసార్లు ఆయనలోకి వచ్చేటప్పుడు ఆ శిష్యులుగా ఉన్న వారందరూ చూశారు. ఇస్కరియోతు యోధ కూడా చూశాడు. అయినా కానీ తన పాత బ్రతుకు మార్చుకోలేకపోయాడు. చూసారండి, పాత స్వయాన దేవుడే దగ్గరున్నాడు,
యేసయ్య దేవాతి దేవుడని సర్వలోకములు ఆయన చేత నిర్మింపబడ్డాయని మరి దేవుని గ్రంథంలో ఉంది. హెబ్రీయులకు రాసిన గ్రంథం 1వ అధ్యాయంలో సర్వలోకములు కూడా కుమారుని వల్లనే నిర్మింపబడ్డాయని ఉంది. అటువంటి దేవాతి దేవుని దగ్గర ఉన్న ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ధన్యతనే పోగొట్టుకుని ఆయన్ని 30 ఎన్నానేలకు అమ్మివేసి అతని దగ్గర నుంచి దూరం అయిపోవాలనుకున్నాడు. తర్వాత తెలిసింది అతనికి ఏమనంటే, అతని యేసే దగ్గర నుంచి దూరం అయ్యాడు కానీ అతని మనసులో ఏమి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అతను చాలా బాధపడ్డాడు, చాలా ఇసిగిపోయాడు, తన ప్రాణంలో తనే ఇసిగిపోయాడు. ఇంకా బ్రతకడానికి కూడా నేను అర్హుని కాదనుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను చేసిన తప్పు నన్ను క్షమించు అనటానికి కూడా అతనికి మనసు రాలేదు. అటువంటి మరి వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకంటే దేవుడిచ్చి ధన్యతను దుర్వినియోగం చేసుకున్నాడు. అందుకనే అతను దేవుని దగ్గరికి మరలా యేసు దగ్గరికి రావడానికి అతనికి అర్హత లేకుండా పోయింది చెప్పాలని అంటే. అతను ఎంత ధన్యత పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పండి, దేవుడిచ్చి ధన్యతను నిలబెట్టుకోవక్కర్లేదా? దేవునిలో ఉంటున్నామని చెప్పుకుంటూ కూడా లోకంలో తిరుగులాడుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళు దేవుని ధన్యతను నిలబెట్టుకుంటున్నారంటారా? మనమే అర్థం చేసుకోవాలి, మనమే విమర్శించుకోవాలి. ఎవరి బ్రతుకు వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి నడవడిక వాళ్ళకే తెలుస్తుంది. ఒకరిని విమర్శించటం కాదు, మనల్ని మనం విమర్శించుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఉన్న శిష్యులందరూ వారి బ్రతుకులు ఏం చేసుకున్నారంటే ధన్యులుగా చేసుకున్నారు. వారి బ్రతుకులే ధన్యులైపోయాయి. ఎందుకంటే దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకున్నారు, ఆఖరికి ప్రాణాలు కూడా విడిచిపెట్టుకున్నారు. ఎంత ధన్యులండి వాళ్ళు. మనం అనుకుంటాం దేవుని యేసే శిష్యులందరూ చంపేశారు, దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేశారు, దేవుని ప్రజలకి హింస వస్తుంది, దేవుని యొక్క నమ్మిన వారికి కష్టం ఉంది, దేవుని నమ్మిన వారిని ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు అనుకుంటాను. కానీ అందరూ చాలా ధన్యత ఉన్నదండి, చాలా ధన్యత ఉన్నది. ఎంత ధన్యత అంటే మన బ్రతుకు సరిపోనంత ధన్యత అందులో ఉంది. యుగ యుగాలు జీవించడానికి, యుగ యుగాలు ఆయనతోటి ఉండేటువంటి అంత ధన్యత ఈ బ్రతుకులో దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కడవర దినాల్లో దేవుని నమ్మని నేను దేవునిలోనే ఉంటున్నాను, దేవుడితో నడుతుంది అనుకుంటున్నావు, కానీ నీ బ్రతుకు ఎలాగుందో నువ్వే సరి చేసుకోవాలి. చాలామంది ఎలాగున్నారంటే పైన దేవుని నమ్మినట్లు లోన వేషధారణతో ఉంటా ఉన్నారు. దేవుడు అన్నాడు, వేసి నేను క్షమింతాను, కానీ వేషధారణ అయితే అసలే క్షమించను. దేవునిలో వేషధారణ చూపించకూడదు. నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, నీ హృదయంలో ఏముందో తెలిసిన దేవుని ఎదుట నువ్వు ఎలాగున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆలోచించుకో. దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకోవద్దు. ఆయన ఇచ్చిన మంచి రక్షణని, ఆయన ఇచ్చిన సంతోషాన్ని, ధన్యతని పోగొట్టుకోవద్దు. కాబట్టి మీరు దేవుని మీద విశ్వాసం కలిగే ధన్యతను కడవరకు నిలబెట్టుకోవాలని యేసుక్రీస్తు నామములో కోరుతా ఉన్నాను. దేవుడిచ్చిన కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించండి.